చంద్రబాబు గారిని ప్రశాంత్ కిషోర్ని కలిపిన కామన్ ఫ్రెండ్ అతనేనా? ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోరే లీక్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, చంద్రబాబు నాయుడు గారిని ప్రశాంత్ కిషోర్ని కలిపిన కామన్ ఫ్రెండ్ అతనే అని ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఒక వార్త. ఆ విషయాన్ని లీక్ చేసింది కూడా ప్రశాంత్ కిషోరే అంటూ కూడా ఆ వార్త సారాంశం ఏంటి సార్? అసలు ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు, అసలు కలిపింది ఎవరు? అసలు కామన్ ఫ్రెండ్ ఎవరు అనేది పెద్ద ట్విస్ట్. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిశారు, అది వాస్తవం. ఆ తర్వాత అసలు వాళ్ళు ఎందుకు కలిశారు అనేది ఎవరికి తెలియదు. రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు, రకరకాల కాసిప్స్ను కూడా విడుదల చేశారు. అయితే తాజాగా జన్ స్వరాజ్య అనేటువంటి ఒక యాత్రను చేపట్టాడు బీహార్లో ప్రశాంత్ కిషోర్. ఆ సందర్భంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఏం చెప్పారంటే, మేము చంద్రబాబు నాయుడు తాను కలిసిన మాట వాస్తవమే, అయితే ఎందుకు కలిశారు మీరు అనే దాని మీద క్వశ్చన్ వేసినప్పుడు ఆ జర్నలిస్టు ఒక కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేసినందువల్ల నేను చంద్రబాబు నాయుడు కలవాల్సి వచ్చింది అని చెప్పారు. ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు అనేది చెప్పలా, హోల్డ్ చేశారు ఆయన. హోల్డ్ చేశారు ఆయన. హోల్డ్ చేసినప్పుడు వాస్తవం ఉందా లేదా అంటే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ, అది ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోనే వాస్తవమే. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో జనస్వరాజ్ యాత్ర పాదయాత్ర ప్రారంభించి అంటే ఆయన మాటల్లో వాస్తవం ఉందా లేదా కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే ఆయన వ్యూహకర్త మామూలుగానే ఆ పబ్లిసిటీ స్టంట్ కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా? ఒకవేళ ఆ వ్యాఖ్యలు చేస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కోటరీ ఖండించాలి. ఇప్పటివరకు అయితే ఖండించలేదు కదా. కామన్ ఫ్రెండ్ ఒత్తిడి చేసినందువల్ల నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కలిశానని చెప్పారు. ఐపాక్తో నాకు సంబంధం లేదు, అసలు సర్వేలకు నేను దూరంగా ఉన్నానని చెప్పి కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 2019లో నేను జగన్మోహన్ రెడ్డికి సర్వేలు చేశాను, జగన్మోహన్ రెడ్డిని నేను గెలిపించాను. అయితే అదేవిధంగా ఈసారి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, మీరు మీ సలహాలు మీ సూచనలు కావాలి, మీ సర్వేలు కావాలి అని చెప్పాడు కామన్ ఫ్రెండ్. దాని మీద నేను ఆలోచించి చెప్తానని చెప్పాను. ఆ తర్వాత మీరు సర్వేలు చేయకపోయినా మీరు ఒకసారి చంద్రబాబు నాయుడిని కలవండి అని చెప్పి ప్రెజర్ చేశాడు. అతను ప్రెజర్ చేసినటువంటి కారణంగా అతనికి గౌరవిస్తూ నేను చంద్రబాబు నాయుడిని కలిశాను. అంతకు మించి ఆ భేటీలో ఎలాంటి ఫ్రూట్ఫుల్ ఇష్యూ లేదు, జస్ట్ ఇట్ ఈస్ కట్టసి మీట్ అని చెప్పడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, తెలుగుదేశం పార్టీకి సర్వేలు చేయడం కానీ ఏమీ చేయట్లేదు. నేను సర్వేలకు దూరంగా ఉన్నాను. బీహార్ రాజకీయాల మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాను. జన్ స్వరాజ్ అనేటువంటి పేరుతో నేను పాదయాత్ర చేస్తున్నాను అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చేశారు. చేసిన తర్వాత అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకు అసలు కామన్ ఫ్రెండ్ ఎవరు అనేది ఆయన చెప్పట్లేదు. ఇప్పుడు దాని మీద అందరికీ క్యూరియాసిటీ ఉంది. ఎవరు ఆ కామన్ ఫ్రెండ్ అని అంటే 2-3 పేర్లు తీసుకోవచ్చు మనం. ప్రశాంత్ కిషోర్కి అలాగే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు? బహుశా ఉంటే నితీష్ కుమార్ ఉంటారు. ఎందుకంటే నితీష్ కుమార్ అక్కడ బీహార్ సీఎం నితీష్ కుమార్ తోటి సన్నిహితమైన సంబంధాలు ప్రశాంత్ కిషోర్కి ఉన్నాయి. ఇండియా కూటమిలో కీలకమైనటువంటి లీడరు నితీష్ కుమార్. పైగా ఇండియా కూటమికి కన్వీనర్ కావాలని చెప్పి కోరిక ఆయనకు ఉంది నితీష్ కుమార్కి. సో ఇండియా కూటమిని గెలిపించాలనేటువంటి కోరిక ప్రశాంత్ కిషోర్కి ఉంది. నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నారు. కొంతమంది లీడర్లను కలిశారు. ఎన్సీపీ నేతను శరద్ పవార్ని కలిశారు. తర్వాత మమతా బెనర్జీకి ఆయన రాజకీయ వ్యూహకర్త. సో ఆమె ఎలాగో ఆయన మాట వింటారు. ఆ తర్వాత కేసీఆర్ని కూడా కలిశారు ఇటీవల కాలంలో. సో వీళ్ళందరినీ కలిశారు. ఆయన కలిసి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయమైనటువంటి కూటమిని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రశాంత్ కిషోర్ చేశారు. చేసినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడిని కలవలేదు. అయితే ఆయన ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీని కలిసినప్పుడు ఏం చెప్పారు? ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేటువంటి అవకాశం ఉందనేది ఒక సూచన చేశారు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే బలమైనటువంటి రాజకీయ పార్టీలతో ఎక్కడెక్కడ పొత్తు పెట్టుకోవచ్చు అనే దాని మీద అది అన్వేషిస్తుంది ఆ పార్టీ. సో ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. సో ఇప్పుడు ఇండియా కూటమి యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే కామన్ ఫ్రెండ్ ఎవరు, ఆ కామన్ ఫ్రెండ్ ప్రెజర్ చేసి ఎందుకు కల్పించారు అని అంటే, ఒకటి ఫస్ట్ వన్ నితీష్ కుమార్ తీసుకోవచ్చు. ఇక రెండో అనుమానించదగ్గ ఎవరు, కామన్ ఫ్రెండ్ ఎవరు అని అంటే, కామన్ ఫ్రెండ్ అనే అనాలా లేదంటే కామన్ పర్చేస్ అనాలా అనేది ఇక్కడ సందిగ్ధం. ఇప్పుడు ఆయన వచ్చినటువంటి స్పెషల్ ఫ్లైట్ ఎవరిది? సీఎం రమేష్ది. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినటువంటి స్పెషల్ ఫ్లైట్ ఎవరిది? సీఎం రమేష్ది. ఆయనతో ఉన్నటువంటి లీడర్ ఎవరు? లోకేష్. వీళ్ళిద్దరు కలిసే కదా వెళ్ళింది. కలిసి వెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. అంటే కామన్గా పరిచయం అయినటువంటి వ్యక్తి ఎవరు?
ఓకే, సీఎం రమేష్. సో ఆయన్ని చంద్రబాబు నాయుడుకి ఫ్రెండ్ అని చెప్పి అనలేము, ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసినట్టు ఒక లీడరు. బట్ చంద్రబాబు నాయుడుకి ఫ్రెండ్ అయిన అయితే అనలేము, కానీ కామన్ ఫ్రెండ్ అని చెప్పాడు కాబట్టి సో మనకున్నటువంటి అంచనాల ప్రకారం ఒకటి నితీష్ కుమార్, రెండు సీఎం రమేష్ ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం ఢిల్లీలో కూడా కొంత లాబింగ్ నడుపుతూ ఉంటారు ఆయన. కొంతమందితో పరిచయాలు కూడా ఉన్నాయి ఆయనకి. సో ఆ క్రమంలో అటు పరిచయం ఉంటుంది ఖచ్చితంగా. ప్రశాంత్ కిషోర్తో కూడా పరిచయాలు ఉంటాయి. గతంలో కూడా కొన్ని రాజకీయపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఆ క్రమంలో బహుశా నేను అనుకోవటం అటు సీఎం రమేష్ అయి ఉంటారు రెండు. ఇక మూడు ఎవరు, ఇంకా కామన్ ఫ్రెండ్ ఇంకొకళ్ళు ఎవరుంటారు అని అంటే సుజనా చౌదరిని తీసుకోవచ్చు. సుజనా చౌదరి కామన్గా తెలిసినటువంటి వ్యక్తి. సుజనా చౌదరి అయి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన అయితే తెలుగుదేశం పార్టీలో రావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. అంటే బీజేపీ తరఫు నుంచి ఒకళ్ళు పోటీ చేస్తారా పొత్తు కుదిరితే, లేదా అసలు తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన మళ్ళీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా అనేది ఒకటి. సో థర్డ్ ఆప్షన్ సుజనా చౌదరి తీసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఎవరంటే అఖిలేష్ యాదవ్ని తీసుకోవచ్చు. ఓకే, సో అఖిలేష్ యాదవ్ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఆయన బలమైనటువంటి ప్రతిపక్ష నేత. ఆయన సమాజ్వాదీ పార్టీ. గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి సమాజ్వాదీ పార్టీకి. ఆయన ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తోటి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఒకనొక సమయంలో ఆయన బస్ యాత్ర చేపట్టినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ తన వ్యక్తిగతమైనటువంటి బస్ని ఇక్కడ పంపించారు. అది చాలా బాగుంటుందని కార్వాన్, ఆ కార్వాన్ని ఇక్కడ పంపించారు. అంటే అంత క్లోజ్నెస్గా వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్షిప్గా. సో ఆ సాన్నిహిత్యం దృష్ట్యా ప్లస్ ఇండియా కూటమిలో ఉంటారు కాబట్టి అఖిలేష్ యాదవ్ ఆ సాన్నిహిత్యం చూసి అసలు తెలుగుదేశం పార్టీని అక్కడ గెలిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ని ప్రెజర్ చేసి ఇక్కడికి ఏమన్నా పంపించి ఉంటే ఉండవచ్చు. ఫోర్త్ ఆప్షన్. ఐదో ఆప్షన్ ఎవరంటే కామన్ ఫ్రెండ్. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తోటి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఓకే, సో ఆ క్రమంలో ఒకవేళ రాహుల్ గాంధీ ఏమన్నా పంపించారా ప్రెజర్ చేసి ఒకసారి పోయి కలిసి చూడమని చెప్పి అనేది ఒకటి. ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ ఏంటి? ఇలా ఆప్షన్స్ లెక్కేసుకుంటూ వెళ్తే కనుక చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇప్పుడు ఆల్రెడీ చాలా చెప్పాను. సో వీళ్ళలో ఎవరో కామన్ ఫ్రెండ్ ఉండి ఉంటారు. ఓకే, కామన్ ఫ్రెండ్ పంపించారని చెప్పారు కాబట్టి మమతా బెనర్జీ కూడా అయి ఉండొచ్చు. అసలు యాక్చువల్గా ఫస్ట్ మమతా బెనర్జీ రావాలి. నితీష్ కుమార్ కన్నా కూడా ఫస్ట్ మమతా బెనర్జీ ఆప్షన్ రావాలి, ఎవరు వీళ్ళిద్దరిని కలిపిందని. ఎందుకంటే మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు. రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు. అవును. సో ఆ క్రమంలో కామన్ ఫ్రెండ్ అంటే నిజంగానే ఆమెకి ఫ్రెండ్ ప్రశాంత్ కిషోర్, ఎందుకు సలహాదారుగా కూడా వ్యవహరించారు. బహుశా మమతా బెనర్జీ అక్కడ చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకసారి పోయి కలువు అసలు చంద్రబాబు నాయుడిని అని చెప్పి ఏమన్నా పంపించి ఉంటే ఉండొచ్చు. సో ఇలా ఆయనకి జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడికి పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కామన్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడికి అలాగే ప్రశాంత్ కిషోర్కి ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళు ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఉండేటువంటి కోసం వీళ్ళల్లో ఎవరో ఒకరు ప్రెజర్ చేస్తే ఆయన వచ్చి ఉంటారు. సో ఇప్పుడు అది ఎందుకు చెప్పారు అసలు ఇప్పుడు అని అంటే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంగా చెప్పారు. ప్లస్ ప్రశాంత్ కిషోర్ రాజకీయపరమైనటువంటి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీకి అనేది ఇటీవల కాలంలో చాలామంది నమ్ముతూ ఉన్నారు. దానికి బ్రేక్ చేసేలా ఆయన బహుశా ఇలాంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే తను ఒకవైపు కాకుండా నేను జాతీయ స్థాయి లీడర్ని, జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనేది కూడా ఒక సంకేతం పంపించడానికి ఆ విధంగా ఆయన వ్యూహకర్త కాబట్టి ఆయన ఫోకస్ చేసి ఉంటాడు, ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించి ఉంటారు. ఓకే, సో ఇది ఆయన చేసినటువంటి మొత్తం వ్యాఖ్యల్లో కనుక మనం తీసుకుంటే కామన్ ఫ్రెండ్ ఎవరు అనే దాని మీద సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అది. ఆ కామన్ ఫ్రెండ్ ఎవరనేది మనం చెప్పినటువంటి 6-7 మందిలో ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు ఖచ్చితంగా. సో ఆ కామన్ ఫ్రెండ్ ఎవరనేది ఇంకా చూసిన వాళ్ళే తెలుసుకోవాలి, వీడియో చూసిన వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. వీళ్ళు ఎవరైనా కాకుండా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.